హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఒక వెబ్ నోట్ వచ్చింది. ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ ఇది. ఇక్కడ 2 లింకులు అయితే ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. 2 వెబ్ నోట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవి ఏమేమి అనేది క్లియర్గా తెలుసుకుందాం. దీనిపై నొక్కండి, అదేవిధంగా దీనిపై నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటిది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్లో హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 2022 డిసెంబర్ 22వ తారీఖు రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ వెబ్ నోట్ ఏంటంటే పిహెచ్ కేటగిరీలో ఒక క్యాండిడేట్ను ప్రొవిజనల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అనేది ఈడ ఉన్నటువంటి వెబ్ నోట్ ఇది. ఈ వెబ్ నోట్లో మనకు పిహెచ్ కేటగిరీలో ప్రొవిజనల్గా ఒక క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వేకెన్సీస్ 2, అది మల్టీ జోన్ 1లో 1, మల్టీ జోన్ 2లో 1, మొత్తం మీద ఈడ 1 ఈ 2 పోస్టులకు సంబంధించి ఓన్లీ 1 క్యాండిడేట్ని మాత్రమే మల్టీ జోన్ 1లో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రొవిజనల్గా అనేది ఇవ్వడం జరిగింది. దానికి క్యాండిడేట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినటువంటి లింకులు, అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా, అందులో కూడా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 17/6/2023 ఫోర్నూను ఆఫ్టర్నూను ఈ రిటర్న్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29/2/2024 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ నెంబరు 24/2022లో వచ్చింది. 22/12/2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం పిహెచ్ కేటగిరీలో ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేటు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి నిబంధనలు ఫాలో అవుతూ ఈ క్యాండిడేట్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఫిజికల్గా ఫిట్ ఉన్నాడని, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మల్టీ జోన్ 1లో హాల్ టికెట్ నెంబర్ 2241800006 అనే హాల్ టికెట్ నెంబర్ను మల్టీ జోన్ 1లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక తర్వాత మల్టీ జోన్ 2లో యాక్చువల్లీ వేకెన్సీస్ 2 వేకెన్సీస్, ఒకటేమో విహెచ్ కేటగిరీకి సంబంధించి మల్టీ జోన్ 1లో 1, ఇంకొకటేమో విహెచ్ కేటగిరీలోనే మల్టీ జోన్ 2లో 1 ఉంది. ఈ మల్టీ జోన్ 2లో నాన్ అవైలబిలిటీ అంటే క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల మల్టీ జోన్ 2లో ఫిలప్ చేయలేదనేది ఇక్కడ మనకు నోట్ రూపంలో ఇవ్వడం జరిగింది. మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి ఒక వేకెన్సీని ఫిలప్ చేయలేదు, ఎందుకంటే అవైలబిలిటీ లేకపోవడం, క్యాండిడేట్స్ అవైలబిలిటీ లేకపోవడమే దీనికి కారణం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరూ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఈ హాల్ టికెట్ నెంబర్ మీదేనా కాదా అనేది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ను ప్రొవిజనల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి ఎవరైతే హార్టికల్చర్కి సంబంధించి అప్లై చేసిరో వాళ్ళకు వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.